హలో అండి అందరికీ. వేడి వేడి అన్నంలో నేను చెప్పినట్టుగా వెల్లుల్లి కారం ఇలాగా చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉండిద్ది. ఎంత తింటామో లెక్కే ఉండదు, అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 25 నుంచి 30 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. పొట్టుతో సహా వేసుకుంటేనే బాగుండిద్ది. అలాగే జీలకాయ 1½ స్పూన్, ధనియాలు 3 స్పూన్లు, రెడ్ చిల్లీ కారం ఒక 3 టేబుల్ స్పూన్లు, గొడ్డు కారం అయితే ఇంకా బాగుండిద్ది. ఇలాగ కారం వేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని జస్ట్ ఒక 4 పల్స్ ఇస్తే సరిపోతుంది. అంటే ఫైన్ పౌడర్గా కాకుండా ఇలాగ బరకగా చేసుకోవాలి. ఇలాగ బరకగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని తాలింపు అనేది మనకి దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేయండి. మంట ఆఫ్ చేసేసి మనం వెల్లుల్లి కారం అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కారం వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగ తాలింపు వేయకపోయినా వెల్లుల్లి కారం తినొచ్చు, కాకపోతే తాలింపు వేసిన వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉండిద్ది. అంతే అండి, సింపుల్గా టేస్టీగా మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.